స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణం స్వామి స్వాములు. ఇది వచ్చి పూజా కార్యక్రమం పామూరు దగ్గర విరాట్ నగర్లో. అతని ఉభయదాత మణికంఠ. ఈరోజు పడి పూజ కార్యక్రమం చేపిస్తున్నారు వాళ్ళ ఇంట్లోనే. పూజ సూపర్గా జరిగింది. అది వీడియో తీశాను, ఈ వీడియోలోనే వస్తుంది. వీడియో అయితే పూర్తిగా చూడండి. అభిషేకం కూడా వస్తుంది. ఈరోజు మా గురుస్వామి పడి యొక్క విశిష్టత గురించి 4 మాటలు కూడా చెప్పారు. అది కూడా రికార్డ్ చేశాను. ఇదే వీడియోలో వస్తుంది. ఫస్ట్ అదే వస్తుంది. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మంది దేవతలు ఉంటారండి. ఆ దేవతలు మనం వాళ్ళ పాదాలు, ఆ యొక్క మెట్ల మీద పాదాలు స్పర్శ చేసి మెట్లు ఎక్కుతున్నామంటే మనం ఎంత పవిత్రత కావాలండి. అందుకనే అందులో అయ్యప్ప స్వామి వారికి అక్కడ పడి పూజ చేసేటప్పుడు ఆ 18 మెట్ల మీదే చేస్తారు. ఆ 18 మెట్ల మీదే దేవతను ఆహ్వానం చేస్తారు. ఆ 18 మెట్ల మీదే షోడశోపచార పూజ చేస్తారు. ఈ రోజు మనం పడి వెలిగించి ఆ పడి మీద మనం ఎక్కము, కానీ శబరిమలలో అయ్యప్ప స్వామి పడి పూజ చేస్తే ఆ పడి పూజ మీద కలశ పూజ అన్ని చేస్తారు. పడి వెలిగించేటువంటి కార్యక్రమం చేస్తారు, అన్ని చేస్తారు. మరి ఒక్క స్వాములు దీక్ష తీసుకొని ఇరుముడి కట్టుకున్నటువంటి స్వాములకే ఆ 18 మెట్లు ఎక్కేటువంటి అర్హత ఉంటుంది. మిగతా శివులోళ్ళు వచ్చినా ఎవరు వచ్చినా అందులో పక్క నుంచి వెళ్ళి దర్శనం చేసుకోవాల్సింది. మనం కూడా మాల వేసుకున్నా కూడా మనకు పర్మిషన్ లేదు స్వామి. ఓన్లీ ఇరుముడు కట్టుకున్నటువంటి స్వాములకే ఆ యొక్క 18 మెట్లు ఎక్కేటువంటి అవకాశం ఉంటుంది. అందువల్ల మనం దీక్షలో చాలా పవిత్రతగా ఉండాలి. ఈరోజు మనం స్వామివారికి 18 అనేటువంటి సంఖ్య చాలా ఇష్టమైనటువంటిది. 18 నైవేద్యాలు, 18 టెంకాయలు, 18 స్వామివారికి దీపారాధనలు, అదేవిధంగా 18 కర్పూర జ్యోతులు, అదేవిధంగా 18 ద్రవ్యములతో స్వామివారికి ఈ రోజున మనం అభిషేకం చేయబోతూ ఉన్నాము. పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర, ఫలోదకములు, సుగంధ ద్రవ్యములు, జీడిపప్పు, బాదం పప్పు, అదే విధంగా ఎండు ద్రాక్ష, చెర్రీసు, అదే విధంగా కొబ్బరి బొండాలు, ఈ విధంగా అనేక విధాలైనటువంటి ఉపచారాలు మనం చేయబోతూ ఉన్నాం. శబరిమలలో మనం వెళ్ళి స్వామివారికి అభిషేకం చేసుకునేటువంటి భాగ్యం మనకు దక్కదు. ఈరోజు మన గ్రామంలో మనం పడి పూజలు పెట్టుకున్నప్పుడు స్వామివారి యొక్క అభిషేకం చేసేటువంటి భాగ్యం మనకు దక్కుతూ ఉన్నది. స్వామివారికి ఈ రోజున మన గ్రామం నుండి ప్రతి ఒక్క అయ్యప్ప భక్తుడు స్వామివారికి నెయ్యితో టెంకాయ తీసుకుని వెళ్ళి శబరిమల తీసుకుని వెళ్తే అక్కడ నెయ్యాభిషేకం చేస్తూ ఉండేటువంటి వాళ్ళు. పూర్వం రోజుల్లో మనం ఎంతమంది తీసుకొచ్చినా నాకు గుర్తిరగంగా నేను సుమారు 17 సార్లు పైన వెళ్ళా స్వామి. ఇప్పుడు ఇంకొకసారి వెళ్ళాలి, 18వ సారి. అది బ్రేక్ పడింది, ప్రస్తుతానికి వెళ్ళాలి. ఆ యొక్క 18వ సారి ఆగుంది. ఆగి కూడా 5 సంవత్సరాలు అయింది ఇప్పటికి. వెళ్ళాలి. కొడుకు పుట్టాడు ఈ సంవత్సరం. స్వామివారి అనుగ్రహం చేత చెయ్యాలి. వచ్చే సంవత్సరం అవకాశం, ఎందుకంటే కొన్ని కుటుంబ పరిస్థితులు లేచా కొంచెం వెనకామం జరుగుతూ ఉంది. అదిగాక సరే స్వామివారి యొక్క మా యొక్క చరిత్ర జరుగుతూ ఉంటుంది. అది స్వామి స్వామివారికి మన యొక్క అభిషేకాలు అనేటువంటి మనం చేస్తూ ఉంటాం. ద్రాపే అంతసస్పదే దరిద్రం నీలవాహిత అంటారు. అంటే భగవంతుడికి అభిషేకం చేయడం ద్వారా దరిద్రం అనేటువంటిది నశిస్తుంది. అటువంటి అభిషేక ప్రియుడు ఈయన. అలంకార ప్రియుడు, అభిషేక ప్రియుడు. అలంకారము ఇష్టమే, ఈయనకు అభిషేకము ఇష్టమే. కావున ఈ యొక్క అలంకార ప్రియుడు అనేటువంటి ఇప్పటి వరకు స్వామివారిని బ్రహ్మాండంగా అంగరంగ వైభవంగా పడి పూజా కార్యక్రమంలో అలంకరింపజేసి స్వామివారిని వేదిక మీద అలంకరింపజేయడం జరిగింది. ఇప్పుడు మరి స్వామివారికి అభిషేకం అనేటువంటి కార్యక్రమం మనం చేయబోతూ ఉన్నాము. ఈ యొక్క అభిషేకంలో ముందుగా జలాభిషేకం జరుగుతుంది. తదనంతరం స్వామివారి యొక్క నామ సంకీర్తనతో మిగతా అభిషేకాలన్నీ కూడా జరుగుతాయి. స్వామి శరణం. అభిషేకం బొట్టు పెట్టా, గంధం పెట్టు, బొట్టు పెట్టు. ఇప్పుడు స్వామివారికి అభిషేక కార్యక్రమం. బిందు పెట్టిందా కింద? బిందు పెడితే అంత దారి అట్ట పడుతుంది. లేకపోతే కుర్చీ తెచ్చి ఎత్తి పెట్టా. అది వెడల్పు లేదు మూతి. అది కాదు నాకు పోసి ఇక్కడ అభిషేకం అవగానే అది పెట్టేసి సరిపోతుంది. సరే నెయ్యి టెంకాయ తీసుకోకపోతే చిన్న గిన్నెలో టెంకాయని కొట్టుకునేది 10 మంది స్వాములు కలిసి కొట్టుకొని ఆ నెయ్యి తీసుకొని పోతే ఆ క్యూలో నిలబెడితే టక్కన మన అభిషేకం చేసి ఆ నెయ్యి తీసి దాంట్లో వేసేవాళ్ళు. ఇప్పుడు కొంత పరిస్థితులు రీత్యా కొంతమంది కొన్ని ఊర్లలో రకరకాలైనటువంటి నెయ్యి తీసుకొస్తున్నారు. కంపు నెయ్యిలు కూడా తీసుకోబోతున్నారు కొంతమంది. ఆ నెయ్యిలు అంటే తక్కువ రేటు తీసుకోబోవడం. ఎందుకంటే మనం తినేటప్పుడు ఏమో బ్రహ్మాండంగా ఉండాలంట.
కేజీలు స్వామి ఏదో ఒక నెయ్యి పోద్దాంలే కొంతమంది భావన. ఎప్పుడు కూడా భగవంతుడి దగ్గర లోభత్వం పనికిరాదండి. లోభత్వము అంటే చేస్తే భగవంతుడికి పూజ కరెక్ట్ గా చేయాలి, లేకపోతే గట్టిగా దండం పెట్టి వదిలేయాలి. అంతేగాని పూజ చేద్దామని మొదలు పెట్టి స్వామి ఒక టెంకాయ కొట్లే 2 టెంకాయ కొట్లే వ్రతం చేసేటప్పుడు ఎప్పుడు కూడా లోభత్వం పనికిరాదు. ఏ కార్యం చేస్తున్నా లోభత్వం పనికిరాదు. చేస్తే పరిపూర్ణతగా చేయాలి. ఒక భిక్ష పెట్టినా, ఒక పూజ చేసినా, ఒక కార్యక్రమం చేసినా, ఒక ఇంటికి ఒక అతిథిని పిలుస్తాం. పిలిచి మీకు పంచపక్ష వరమానాలు పెడతామని చెప్పి ఒక స్వామిని పిలిచి, ఒక ఉభయదాతని పిలిచి ఆయనకి ఏమి లేదని చెప్పి 4 మెతులు విదిలిస్తే ఆయన తిట్టుకుంటా పోతాడు. అవునా కదా అండి? ఎందుక ఈ సంబడానికి రామని చెప్పడం. అట్లాగనే భగవంతుడు కూడా రాస్వామి మా ఇంటికి రాస్వామి, మా ఇంట్లో పూజ చేస్తున్నాం, మా గుళ్ళో పూజ చేస్తున్నాం అని చెప్పి మనం పిలిచి స్వామివారికి ఎప్పుడు కూడా లోభత్వం చేయకూడదు. అందుకనే పూజా విధానాల్లో స్వామివారి కార్యం అనేటువంటిది మన యొక్క శక్తి సామర్థ్యాలను బట్టి ఉన్నంతలో స్వామివారికి కార్యక్రమం చేసే ఓపుకుంటేనే చేయాలి, లేకపోతే స్వామివారికి నమస్కారం చేయాలని చెప్పి మనకు పురాణాలు చెప్తారు. లోభత్వం పనికిరాదు. ఏమిటి స్వామి అర్థమవుతుందా? లోభత్వం పనికిరాదు అంటే ఏమిటి? మంత్రలోపము, తంత్రలోపము, భక్తి లోపము, క్రియాలోపము, గుణాలోపము, మనసాలోపము, ద్రవ్యలోపం ఉండకూడదు స్వామి. ఏదైనా ద్రవ్యలోపం కూడా లేకుండా స్వామివారికి చేయాలి. ఈరోజు మనం స్వామివారికి అభిషేకం చేస్తున్నాం. మనసులో స్వామియే శరణమయ్యప్ప అనుకుంటూ ఉండాలి. అమ్మా అందరూ అభిషేకాన్ని వీక్షించండి. ముందుగా జలాభిషేకం జరుగుతుంది. విట్రా మల్లికార్జున, విట్రామని పెద్దోడి గోపి స్వామి. ఓం నమో భగవతే రుద్రాయ. ఓం నమస్తే రుద్రమన్యవే నమః. నమస్తే అస్తు ధన్మనే బాహుభ్యాముదతే నమః. యా తేజస శివతమా శివం బభూవతే ధనుః. శివాదరబ్జాజాతవదజానో రుద్రముడజా. యా తే రుద్ర శివాతనోర ఘోరాపాపగాసిని. ప్రజానస్తను వాసంతమజా గిరిసంతాపితాగతి. యామిషం గిరిసంతహస్తే విపరిహస్తరే శివాంగిరే తథాంగురమాహితో శ్రీపురుషం జగతో. శివేన వదతాత్మాగలితాచ్యాపథానుధి. యథా నః సర్వమిజ్జగదయుక్ష్మగో సుమనా అదుగో. అధ్యబోధవిభక్తా ప్రథమో దేవ్యోభిషగో. అహేవశ్చతుర్వా జంబజం సర్వాష్టజాభిధాన్యః. అథోజస్థామ్రో అరుణబలబభ్రుష్మంగళః. ये देवागं रुद्रा अवतो दिक्षुश्रुता. सहस्रशो वेदागं हेड धीमहि. अदव्यावदर्पदिनीलग्रीव विलोहितः. उदैनं गोपा अदृशन्नदृशन्नदहार्जः. उदैनं विश्वाभूतानि सदुष्ट मृडजातिनः. ओम शांति शांति शांति. స్వామి శరణం. మళ్ళా నాకు గుర్తుగా లేకపోయినా రేపు రాత్రికి కనియంపాల్లో అంబలి పూజ స్వామి. తదనంతరం 14వ తారీఖు మరలా వరికుంటపాల్లో అంబలి పూజ. తదనంతరం 15వ తారీఖు గొల్లపల్లిలో అంబలి పూజ స్వామి. స్వాములు దీక్ష తీసుకున్న తర్వాత అంబలం ఎక్కడ జరుగుతున్నా ఖచ్చితంగా వెళ్ళి ఒక 5 అంబలాలన్నా స్వాములు దర్శించి స్వామివారి యొక్క కార్యక్రమంలో పాల్గొనాలి. 5 అంబలాలే అని అనుకోమాకండి, ఎక్కువ వాళ్ళు. అధికస్య అధికం బలం. అధికమైతే ఇంకా బలమే. సరేనా? స్వాములు తప్పకుండా ఎక్కడ జరుగుతున్నా మనకు ప్రత్యేకించి ప్రతి ఒక్కరిని కూడా పిలిచి ఆహ్వానం. మన గ్రామం తరపున పిలుస్తున్నా, మన తరపున ఎక్కడ తెలుస్తున్నా మనం వెళ్తే స్వామి అని సంబోధించి మిమ్మల్ని ఎవరు కూడా మీరు ఎందుకు వచ్చారని ఎవరు అడగరు స్వామి. తప్పకుండా మీ యొక్క అవకాశాన్ని బట్టి ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఆ కార్యక్రమాల్లో పాల్గొనాలి. విధంగా పూజలు, అభిషేకాలు, భజనలు, అందరికి భిక్షా కార్యక్రమాలు కూడా ఉంటాయి. కొంచెం వెనక ముందు ఆలస్యం అవుతూ ఉంటుంది. మీకు ఓపుకున్నంతసేపు కూర్చొని భజన కార్యక్రమాల్లో పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాం. స్వామి శరణమయ్యప్ప. విగ్రహం తీసి శుభ్రం చేయండి. పాలు రెడీగా ఉన్నాయా? శుద్ధ ఆచమనీయం సమర్పయామి. స్వామి అనికంట మణి అది గోపి ఇద్దరు కూడా మనసులో స్వామి శరణమైపోయినందుకు ప్రతి ఒక్క అభిషేకాన్ని స్వామివారి మీద అభిషేకం చేయాలి. అదే విధంగా ప్రతి ఒక్క అభిషేకం అయిన అనంతరం హారతి ఇవ్వండి. సరేనా? అదే మర్చిపోదు. స్వామి శాస్త్ర సన్నిధిలో అభిషేకం, సన్నిధిలో అభిషేకం, మన పరికంత అభిషేకం.
అభిషేకమయ్య అయ్యప్ప అభిషేకం అభిషేకం అయ్యప్ప స్వామికి అభిషేకం 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 అభిషేకం మణికంఠస్వామికి అభిషేకం అభిషేకం మణికంఠస్వామికి అభిషేకం సీనయ్య అక్కడ నిలబడి నిలబడండు ఒకసారి హారతి ఇచ్చి చూపించా కింద పెడతాను చూపించు చూపించు శాస్త్ర సన్నిధిలో అభిషేకం మన మణికంఠస్వామికి అభిషేకం శాస్త్ర సన్నిధిలో అభిషేకం మన మణికంఠస్వామికి అభిషేకం అభిషేకమయ్య అయ్యప్ప నీకు దుర్గాభిషేకమయ్య అయ్యప్ప 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 అభిషేకం అభిషేకం అయ్యప్ప స్వామికి అభిషేకం 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 అయ్యప్ప స్వామికి అభిషేకం 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 అయ్యప్ప స్వామికి అభిషేకం 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 అయ్యప్ప స్వామికి అభిషేకం
అభిషేకం
స్వామికి అభిషేకం సన్నిధిలో అభిషేకం మన అయ్యప్ప స్వామికి అభిషేకం 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 అయ్యప్ప స్వామికి అభిషేకం అభిషేకం అయ్యప్ప స్వామికి అభిషేకం 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 మన మణికంఠ స్వామికి అభిషేకం 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 మన మణికంఠ స్వామికి అభిషేకం స్వామి శరణం స్వాములు. అయ్యప్ప స్వామి అలంకారానికి అభిషేకానికి ఎంతటి విశిష్టత ఉందంటే, శివుడు అభిషేక ప్రియుడు, విష్ణువు అలంకార ప్రియుడు, ఈ రెండు కలిసి చేసేదే అయ్యప్ప స్వామి పూజ. ఏంటంటే వీళ్ళిద్దరి అంశతో పుట్టినవాడు కాబట్టి ఈ రెండు చేస్తారు. అయ్యప్ప స్వామి అభిషేకం చేస్తే సకల పాపాలు, మనం ఎన్ని పాపాలు చేసినా అన్నీ మన చేతులతో అభిషేకం చేసినప్పుడు మన అస్త్రాలతోటి అవి తొలగిపోతాయి. స్వామి శరణమయ్యప్ప. అభిషేకాలు అయిపోయిన తర్వాత పసుపు, కుంకుమ, విభూది, గంధము వీటన్నిటితోటి స్వామివారిని పూజించి ఆ తర్వాత పన్నీరుతోటి శుభ్రంగా కడిగి అప్పుడు
పులయ్యప్ప స్వామి శరణం శరణం తిరుపతి శరణప్పయ్యప్ప స్వామి పులయ్యప్ప అయ్యన పులయ్యప్ప స్వామి శరణం శరణం తిరుపతి శరణప్పయ్యప్ప స్వామి పులయ్యప్ప అయ్యన పులయ్యప్ప స్వామి శరణం శరణం తిరుపతి శరణప్పయ్యప్ప స్వామి పులయ్యప్ప అయ్యన పులయ్యప్ప స్వామి శరణం శరణం తిరుపతి శరణప్పయ్యప్ప స్వామి పులయ్యప్ప అయ్యన పులయ్యప్ప స్వామి శరణం శరణం తిరుపతి శరణప్పయ్యప్ప స్వామి పులయ్యప్ప అయ్యన పులయ్యప్ప స్వామి శరణం శరణం తిరుపతి శరణప్పయ్యప్ప స్వామి పులయ్యప్ప అయ్యన పులయ్యప్ప స్వామి శరణం శరణం తిరుపతి శరణప్పయ్యప్ప స్వామి పులయ్యప్ప అయ్యన పులయ్యప్ప స్వామి శరణం శరణం తిరుపతి శరణప్పయ్యప్ప స్వామి పులయ్యప్ప అయ్యన పులయ్యప్ప స్వామి శరణం శరణం తిరుపతి శరణప్పయ్యప్ప స్వామి పులయ్యప్ప అయ్యన పులయ్యప్ప స్వామి శరణం శరణం తిరుపతి శరణప్పయ్యప్ప స్వామి పులయ్యప్ప అయ్యన పులయ్యప్ప స్వామి శరణం శరణం తిరుపతి శరణప్పయ్యప్ప స్వామి పులయ్యప్ప అయ్యన పులయ్యప్ప స్వామి శరణం శరణం తిరుపతి శరణప్పయ్యప్ప స్వామి పులయ్యప్ప అయ్యన పులయ్యప్ప స్వామి శరణం శరణం తిరుపతి శరణప్పయ్యప్ప స్వామి పులయ్యప్ప అయ్యన పులయ్యప్ప